హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ రోజు అయితే మనం ఫిల్లీ డౌన్ టౌన్ వచ్చానమాట. బేసికలీ తాళి మా ఫ్రెండ్కి పెళ్ళి అవుతుంది, మా రూమ్మేట్ కి. సో తాళిడానికి వచ్చాను. ఇంకా సర్లే వచ్చాం కదా, అమ్మ సౌత్ ఇండియన్ కిచెన్ చాలా మంచిగా ఉంటుందంట, ట్రై చేద్దామని వచ్చాను. బెస్ట్ ఐస్ క్రీమ్ ఈరోజు మీకు చూపిస్తాను. అది వరల్డ్స్ టాప్ 100 ఐస్ క్రీమ్స్ లో ఒకటి, అది ఫిల్లీలోనే దొరుకుతుంది. అక్కడికి వెళ్దాము. యా, మీరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. వినయ్ ఇన్ ట్రబుల్. డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మన సబ్స్క్రైబర్ పోగా నా ఫ్రెండ్ వాడు తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఓర్నే వాడు పర్ఫార్మెన్స్ ఇస్తా అంటే అట్లా ఎంకరేజ్ చేస్తా. లోపలికి వెళ్దాము, మంచి ట్రై చేద్దాం. ఇదేంటి వస్తలేదు, నీ అమ్మ అటు నో ఎంట్రీ. ఇది అటు బా. Later. So we're gonna get one drink, green salad. 5 minutes later. ఏదో మండి ట్రై చేద్దాం. మండి కాదు, హలీము. ఇది చికెన్ మండి కాంబో. చికెన్ మటన్ అన్ని వచ్చాయి. మొగలై చికెన్, కడాయి చికెన్, చికెన్ పకోడా, బార్బిక్యూ చికెన్, ఇది ఒక 2 టమాటాలు, 2 కీరా, 2 క్యారెట్స్ అండ్ ఫ్యూ ఆనియన్స్. ఇది స్వీట్. దిస్ ఈజ్ రైతా. ఇది ఒకటి ఇచ్చాడు మామ, షర్బత్, సుగంధ సోడా. దీని ప్రైస్ లాస్ట్లో చెప్తాను, షాక్ అయిపోతారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రైస్ అని. ముందైతే మటన్ హలీం ట్రై చేద్దాం. తీసుకోపోయా తాగాను అది కొంచెం. ఇఫ్తార్ మెన్యూ అంటే ఫ్రెండ్స్, ముందైతే ఇది ట్రై చేద్దాము. ప్రాపర్ సుగంధ సోడా. మన నిజంగా సుగంధ సోడా మావ. కందుకూరులో ఉంటే దొరుకుతుంది, 20 రూపాయలు, 70 రూపాయలు. ఏం చేస్తాము, విచిత్రమైన పేర్లు పెట్టి అంపారుతున్నారు బాస్. ఇస్తారు కాబట్టి మనం ఉదయం నుండి ఫాస్టింగ్ లో ఉన్నాము. నేను ముస్లిం కాదు, కానీ నేను ఫాస్టింగ్ లో ఉంటాను. నేను బిస్మిల్లా, అల్లాహు అక్బర్ అంటాను, జీసస్ పెట్టు. తీసుకో, కొంచెం మంచిగా గీ వేసి పెట్టాడు మామ. నేను పెద్ద బౌల్ ఇస్తాడు అనుకుంటే చిన్న కప్ ఇచ్చాడు, చాలా బాగుంది. మొత్తం మీటే ఉంది. పిస్తా హౌస్ అంత కాదు కానీ ఓకే గుడ్. కొత్తు పరోటా, చెన్నై ఫేమస్. సారీ, కేరళ కొత్తు పరోటా. స్పైసీ తక్కువ ఉంది చాలా. కొత్తు పరోటా అయిపోయింది. చికెన్ పకోడా ఆల్రెడీ ఒక ముక్క తిన్నా, బాగుంది. మళ్ళీ ఇంకోటి మీకోసం. మంచిగా ఉంది, ఆయిల్ కూడా ఏం లాగలేదు. ఏదో కడాయి చికెన్, సారీ ఇది ప్రాన్ కర్రీ. ఇందాక కడాయి చికెన్ ఏదో అన్నాను, మై బ్యాడ్. ప్రాన్ ట్రై చేద్దాం. జంపర్ మే బంపర్. బాగుంది. మనము స్పైసీ చెప్పలేదు, అందుకని వాడు స్పైసీ తక్కువ వేసాడు. నువ్వు ట్రై ఒకసారి కావాలంటే. ఇదేదో చికెన్ మామ, మొగలై చికెన్, కడాయి చికెన్ ఏదో ఉంది. అన్ని స్పైసీ తక్కువ ఉన్నాయి. నేను చెప్పడం మర్చిపోయాను బేసికల్లీ. అరే లెగ్ ఊడిపోయి వచ్చేసింది అయ్యా. క్రేజీ ఉడికింది. ఎక్కడ ఏ పాటికి ఆ పాటు ఊడిపోతుంది. ఇలా ఇంత ముక్క తీసుకొని, కొత్త ముక్క ఇలా నోట్లో పెట్టుకునే ముందు చూడు, దాన్ని చూసి తిని ఆన్ ద సైడ్ ఆనియన్. బొక్కలాగా ఉంది నిజంగానే. బానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. అసలు బాగా మసాలా ఏం లేదు. బొంగు దాంట్లో నూనెలో ఉడకబెట్టి బాండీలో ఫ్రై చేసి ఇచ్చాడు. ఇప్పుడే నన్ను ఒకరు పొగిడారు, వీడియో తీస్తున్నానని. యూట్యూబర్ అన్నారు. యా అన్నా. ఫాలోవర్స్ ఎంతమంది అన్నారు. నేను చెప్పనన్నా, ఎందుకంటే నాకు చెప్పుకునేంతమంది లేరు కాబట్టి. పెరిగిపోతారు. మనము రీసెంట్లీ స్టార్ట్ చేసాం కాబట్టి
వాళ్ళిద్దరూ నేను తినే లోపలే వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ కూడా చేశారు. సో మీరు కూడా డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు వినయ్ ఇన్ ట్రబుల్. ఎలా ఇచ్చా? లెట్స్ ట్రై రైస్. చిన్న ప్రాన్ ముక్క వేసుకున్నా, ఇదే కొంచెం నచ్చింది నాకు. మిగతా అది ఈ చికెన్ పర్టికులర్ పెద్ద చికెన్ చూడు అంత బాగాలేదు, అందుకనే. అంటే సప్పగా ఉంది, బాగుంది కానీ సప్పగా ఉంది. ఎక్కువ అమెరికన్స్ వస్తారు ఈ రెస్టారెంట్కి, బాగా ఫేమస్ అనమాట. రైస్ మంచిగా ఉంది. రైస్ ఆడిపోయినా బాగుంటుంది కానీ ఫ్లేవర్ అన్న ఉంది. మంది రైస్ అంటే మామూలుగా ఏం లేదు. ఇప్పుడు చికెన్ ట్రై చేద్దాము. కడాయి చికెన్ విత్ మండి రైస్. డీసెంట్. స్పైసీ చెప్పుకుంటే అదిరిపోయేది అసలు. మనం స్పైసీ చెప్పలేదు, అదే మేము చేసిన మిస్టేక్. అదర్ దెన్ దట్ చాలా బాగుంది. 3 days later. అంత పెట్టావు తినేవాళ్ళలాగా. ఏం తిన్నా నేను ముందే అన్నా నేను ఎంత తిన్నాను అని. నువ్వు తింటా అన్నావు. అయ్యా వాడు ఒక్కడే తింటున్నాడు అంటే అయితే మన ఇద్దరు ఈజీగా తింటానే అన్నావు. నేను ఎక్కువ తింటాను అన్నావు, నేను తినలేకపోయాను. చాలు సోడా ఉప్పేసాడు వీడు, టేస్టింగ్ సాల్ట్, అందుకనే తినలేకపోతున్నావు. అందుకే సోడా. 3 hours later. బుర్ర పాడేరా ఇది. నేను ఇప్పుడు దాకా హ్యాండ్ వాష్ ఎక్కడ ఉందని ఎత్తుకుంటున్నాను. ఇదే హ్యాండ్ వాష్ అంట. ఇలా చేయబెట్టేస్తే ఇట్లా వచ్చేస్తాయంట నీళ్ళు. అది చూడు గర్రం తిరుగుతుంది, చూసారా? మొత్తం వాటర్. అయ్యో బ్యాటరీ సార్, మోటార్ సార్, బ్యాటరీ మోటార్ పెరిగిపోయింది అంతే. టెక్నాలజీ యాడాడుకో పెరిగిపోయింది మామ. ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి వింతలు. మీరు ఎప్పుడైనా చూసారా? సో లిటరల్లీ షాక్ అయిపోయాను. క్రేజీ. అమ్మ ఇండియన్ కుసైన్ లో ఉంటుంది. ఫుడ్ కోసం రాకండి, దీనికోసం రండి, ఖచ్చితంగా బాగుంటుంది. మొత్తం $81 ఓన్లీ మండి వరకే. ఇఫ్తార్ కాంబో చికెన్ అంట $75, $6 ట్యాక్స్. వాడికి టిప్ 10 ఇచ్చాను. మొత్తం $91 వర్త్ అయితే కాదు. టేస్ట్ ఓకే ఓకే. అడిగితే స్పైసీ ఉండదు, ఇక్కడ అందరు అమెరికన్స్ వస్తారని చెప్పాడు. అండ్ యా, ఇప్పుడు నెక్స్ట్ ఐస్ క్రీమ్కి వెళ్ళిపోదాం. ఐస్ క్రీమ్ ట్రై చేద్దాం. నేను యూఎస్కి వచ్చాక ఫస్ట్ టైం అందులోనే జాబ్ చేసింది. ఆ బిల్డింగ్లో కాదు, ఆ కంపెనీలో జాబ్ చేశాను. ఇఫ్ యు నో యు నో, అంతే. ఫ్రాంక్లిన్ ఫౌంటైన్, ఇదే ఇందాక నుండి ఐస్ క్రీమ్ చెప్తున్నా కదా. మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్పారు, ఫిల్లీలో ఉన్నోళ్ళు, యుఎస్ లో ఉన్నోళ్ళు చాలా మంది చెప్పారు నాకు. ఖచ్చితంగా ట్రై చేయరా, చాలా బాగుంటుంది. లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐస్ క్రీమ్ అని అన్నారు. అది చూస్తేమో బులిగింత అంత ఉంది. ఎలా ఉంటుందో నాకు తెలీదు. అంటే టైం ఆల్రెడీ 11 అయిపోయింది, సో అందుకనే ఎక్కువ మంది లేరు. అండ్ యా, ఇప్పుడు వెళ్ళి ట్రై చేద్దాం. ఆగండి. డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి, ట్రై చేద్దాము. ఆర్డర్ చేసుకొని చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ట్రైంగ్ ద మోస్ట్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఫేమస్ ఫిల్లీలోనే సూపర్ ఐస్ క్రీము, ది ఫ్రాంక్లిన్. ఏంటది? ది ఫ్రాంక్లిన్ ఫౌంటైన్. ఫేమస్ అంటున్నావు, పేరు కూడా తెలియదురా అంటే అసలు నేను ఫిల్లీ డౌన్ టౌన్ లో ఉంటాను, ఫిల్లీ సబర్బ్స్ లో ఉంటా. సో అట్లా చేసావా? ట్రై చేయండి. నేను అదే పనిలో హల్వా సూపర్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఫిల్లీ డౌన్ టౌన్ కి వచ్చారనుకో, ది ఫ్రాంక్లిన్ ఫౌంటైన్. టెంపుల్టన్ కాదు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అంటే కంపెనీ రా, మైదా పిండి. ఇది ఫ్రాంక్లిన్ ఫౌంటైన్ ఐస్ క్రీమ్ షాపు. చాలా పాతది, చాలా బాగుంది. ఓల్డ్ది ఎలా ఉంటుందో అలానే ఉంది. అంతా హ్యాండ్ మేడ్ ఐస్ క్రీమ్, నో కెమికల్స్ లాగే ఉంది చూడడానికి. అయితే ట్రై చేయండి. చల్లి పుడుతుంది, మైనస్ యా స్టీల్ బౌల్స్. మన ఇండియాలో రోడ్డు మీద బండి వేసుకొని పోతారు చూడు, అట్లానే ఉంది, సేమ్ టు సేమ్. చాలా బాగుంది. అంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్, వింటేజ్ ఫీల్ వచ్చింది. టెంపరేచర్ ఏమో -5 degrees ఉంది ఈ డైలో మాకు ఐస్ క్రీమ్. అది అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే. డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు వినయ్ ఇన్ ట్రబుల్. చెప్పు చూస్తావే. సబ్స్క్రైబ్ టు వినయ్ ఇన్ ట్రబుల్. బాయ్.